కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, పారడైజ్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి మేడ్చల్ వరకు నిర్మాణమైనటువంటి ఫ్లైఓవర్ కానీ, ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ 200 ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ ఎక్కువ నిర్మాణం చేసి కొంత విడ్త్ కింది లెవెల్లో విడ్త్ తగ్గించి మోడర్నైజేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి 120 ఫీట్లు 130 ఫీట్లు. ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో, తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోతున్న ఆస్కారం ఉంది. కాబట్టి వాటి ప్రపంచం డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను. భారతీయ జనతా పార్టీగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా కూడా మా ధర్మం ఇవ్వాలి. పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెండేట్ చేసి వాటి అన్నింటినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ కూడా మేము వెళ్తున్నాం. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేది లేబర్ ఎవరైతే మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే వాళ్ళు 40 ఏళ్ళకి పట్టి చనిపోతారు. వాళ్ళకు 5% కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు. వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు. వాళ్ళకి కంపాషనేట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినారు 125 మంది. ఆ 125 మందికి ఇలా వాళ్ళకి కంపాషనేట్ పోస్ట్ ఇవ్వాలని గురించి కూడా చర్చ జరిగింది. నాలుగవది ఏంటంటే మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు. ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే చిన్న డీవియేషన్ కావచ్చు. ఇట్లాంటి మంచిగా కొంచెం తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో కంటోన్మెంట్ ప్రతి నిత్యం పనిచేయాలని చెప్పుకోండి.